ఈరోజు మనం శక్తి పంప్స్ అనే కంపెనీ గురించి మాట్లాడుకుందాం. దీన్ని సౌరశక్తి రంగంలో ఒక పెద్ద మల్టీబ్యాగర్ అవకాశం అని అంటున్నారు. అసలు ఎందుకు అలా అంటున్నారో దాని వెనుకున్న కథేంటో లోతుగా చూద్దాం. ఓకే, చూశారంటే ఈ విశ్లేషణ మొదలవ్వడమే ఒక బోల్డ్ స్టేట్మెంట్తో మొదలైంది. రచయిత ఏమాత్రం ఆలోచించకుండా సూటిగా చెప్పేశారు, నా బెస్ట్ పిక్ శక్తి పంప్స్ అని. సో దీంతో మనకు క్లియర్గా అర్థమైపోతోంది ఈ మొత్తం విశ్లేషణ దేనిమీద ఫోకస్ చేస్తుందో. అంత పెద్ద మాట చెప్పారంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది కదా. ఆ కారణమేంటో తెలుసుకోవాలంటే ఈ కంపెనీ పనిచేస్తున్న మార్కెట్ ఎంత పెద్దదో చూడాలి. ఫస్ట్ ఈ గ్లోబల్ ఆపర్చునిటీ ఏంటో చూద్దాం. ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఐడియాకి బేస్ ఒక గ్లోబల్ మెగా ట్రెండ్ అన్నమాట. ఆలోచించండి, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాల్లో కరెంట్ ఎప్పుడూ సరిగ్గా ఉండదు. మరి అక్కడ వ్యవసాయం ఎలా? సో ఇలాంటి చోట్ల సోలార్ పవర్తో నడిచే ఇరిగేషన్ పంపులు ఒక రకగా వరంలాంటివి. శక్తి పంప్స్కు ఇదే అతిపెద్ద మార్కెట్. సరే, ఈ గ్లోబల్ ట్రెండ్ బాగుంది, కానీ దీన్ని శక్తి పంప్స్ ఎలా వాడుకోగలదు? ఈ విశ్లేషణలో కంపెనీ బలాన్ని 5 పిల్లర్స్గా విడగొట్టి చూపించారు. అవేంటో, అవి ఈ ఇన్వెస్ట్మెంట్ స్టోరీని ఎంత బలంగా నిలబెడుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇవే ఆ 5 పిల్లర్స్: గ్లోబల్ డిమాండ్, గవర్నమెంట్ సపోర్ట్, వాళ్ల సొంత తయారీ. ఇలా ప్రతి పాయింటు కంపెనీ ఫ్యూచర్ని ఎలా షేప్ చేస్తుందో మనం నెక్స్ట్ స్లైడ్స్లో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం. ఫస్ట్ పిల్లర్, గ్లోబల్ రీచ్. చాలా కంపెనీలు మన దేశంలోనే బిజినెస్ చేస్తాయి, కానీ శక్తి పంప్స్ అలా కాదు. వాళ్ళు ఆల్రెడీ 100 కంటే ఎక్కువ దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ గ్రోత్కి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ కదా. ఇక రెండో పిల్లర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఏకంగా 1000 కోట్ల రూపాయల పైన ప్రభుత్వ ఆర్డర్. ఒక్కసారి ఆలోచించండి, 1037 కోట్లు అంటే రాబోయే కొన్ని సంవత్సరాల వరకు కంపెనీకి రెవెన్యూ గ్యారంటీ అన్నమాట. ఇది ఇన్వెస్ట్మెంట్లో ఉన్న రిస్క్ని చాలా వరకు తగ్గిస్తుంది. మూడోది, వర్టికల్ ఇంటిగ్రేషన్. సింపుల్గా చెప్పాలంటే వీళ్లు కేవలం పంపులు మాత్రమే అమ్మట్లేదు. ఆ పంపులకి కావాల్సిన సోలార్ ప్యానెల్స్, కంట్రోలర్స్ లాంటి ముఖ్యమైన భాగాల్ని కూడా వాళ్లే స్వంతంగా తయారు చేసుకుంటున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ప్రాఫిట్స్ పెరుగుతాయి, ఇంకా ప్రోడక్ట్ క్వాలిటీ మొత్తం వాళ్ల కంట్రోల్లో ఉంటుంది. ఇక చివరి 2 పిల్లర్స్ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఫస్ట్, ఫైనాన్షియల్స్. కంపెనీ టార్గెట్ ఏకంగా 3000 కోట్ల రెవెన్యూ, అది కూడా 24% ఈబీడీఏ మార్జిన్తో. అంటే సింపుల్గా చెప్పాలంటే వాళ్ళమ్మే ప్రతి 100 రూపాయల మీద దాదాపు 24 రూపాయలు ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదించాలనేది వాళ్ల ప్లాన్. ఇక రెండోది, మార్కెట్ నమ్మకం. ఇంత పెద్ద గ్రోత్ స్టోరీని నమ్మే కంపెనీ ప్రమోటర్లు, పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ కూడా షేర్లు కొంటున్నాయి. ఇది మార్కెట్కి ఒక పాజిటివ్ సిగ్నల్ కదా. సరే, ఇప్పటిదాకా పాజిటివ్స్ అన్నీ చూశాం, కానీ ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా కాయిన్కి రెండో వైపు కూడా ఉంటుంది. అవే రిస్క్స్. సో ఇప్పుడు బ్యాలెన్స్డ్ వ్యూ కోసం ఈ స్టోరీలో ఉన్న రిస్క్స్, ఛాలెంజెస్ ఏంటో కూడా చూద్దాం. ఇది చాలా ముఖ్యం. ఈ స్లైడ్ మొత్తం కథను ఒక్కచోట చూపిస్తోంది. చూడండి, ఒకవైపేమో స్ట్రాంగ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్, పెద్ద గవర్నమెంట్ ఆర్డర్స్, ఇవన్నీ ప్లస్ పాయింట్స్. మరోవైపు అంతే పెద్ద రిస్క్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, హై రిసీవబుల్స్, అంటే వీళ్లకి రావాల్సిన డబ్బులు ఆలస్యం అవుతున్నాయి. తర్వాత ఎగ్జిక్యూషన్ రిస్క్. ఇంత పెద్ద ఆర్డర్ వచ్చింది సరే, దాన్ని టైంకి డెలివరీ చేయగలరా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇక మూడోది, ఫ్యూచర్లో కంపెనీ కొత్త షేర్లు ఇష్యూ చేస్తే ఉన్న షేర్ల విలువ తగ్గే ఛాన్స్ ఉంది. సో ఇది ఒక క్లాసిక్ హై రిస్క్, హై రివార్డ్ సిచ్యువేషన్ అన్నమాట. మరి ఇన్ని ప్లస్లు, ఇన్ని మైనస్లు ఉన్నప్పుడు ఫైనల్గా రచయిత ఏమంటున్నారు? ఆయన దేనికి ఎక్కువ వెయిట్ ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం. ఒక విషయం మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది షార్ట్ టర్మ్ బెట్ అస్సలు కాదు. ఈ స్టోరీ మొత్తం ప్లే అవటానికి, అంటే ఈ అవకాశం నిజంగా వర్కౌట్ అవటానికి కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. అలా 3 నుంచి 5 ఏళ్లు వెయిట్ చేస్తే మరి రిటర్న్స్ ఎలా ఉండొచ్చు? ఈ విశ్లేషణ ప్రకారం అంతా అనుకున్నట్టు జరిగితే 3 నుంచి 5 రెట్ల రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే దీన్ని ఒక పొటెన్షియల్ మల్టీబ్యాగర్ అంటున్నారు. అంటే మన ఇన్వెస్ట్మెంట్ చాలా రెట్లు పెరిగే అవకాశముందన్నమాట. ఫైనల్గా రచయిత తన నమ్మకానికి వెనుకున్న అస్సలు కారణాన్ని మళ్లీ ఒకసారి స్పష్టం చేస్తున్నారు. ఏంటంటే, గవర్నమెంట్ పాలసీల సపోర్ట్, గ్లోబల్ మార్కెట్, ఇంకా ఫ్యూచర్లో బిజినెస్ని ఇంకా పెంచగల స్కోప్.
ఈ 3 విషయాలు కలవడం వల్లే ఇది ఒక స్పెషల్ ఆపర్చునిటీ అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నతో ఆపేద్దాం. సరే, ఈ ఇన్వెస్ట్మెంట్ స్టోరీ అనుకున్నట్టుగానే వెళ్తోందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఏ విషయాల్ని ట్రాక్ చేయాలి, ఏ మైలురాళ్లని గమనిస్తూ ఉండాలి? దీని గురించి ఆలోచించడం ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన విషయం.